హలో అండి. అందరికీ అనుకోని ప్రేమ కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. ఆదిత్య సార్ నిన్ను ఆయన క్యాబిన్కి పిలిచినప్పుడు ఏం మాట్లాడతారు? మీ పర్సనల్ విషయాలు ఏమైనా మాట్లాడతారా? ఎందుకు అంటే మన ఆఫీసులో ఉన్న అమ్మాయిలు అందరిలో నువ్వే ఎక్కువగా ఆయన క్యాబిన్కి వెళ్తుంటావు. ఐ మీన్ సార్ నిన్నే పిలుస్తుంటారు అంటుంది ఉమా. అప్పుడు ఛాయ పెద్దగా నవ్వుతూ, అసలు అసలు ఎవరిని పట్టుకుని ఏమనుకుంటున్నావు ఉమా? నీకు తెలుసుగా, ఎప్పుడూ గంభీరంగా మొహంలో నవ్వు లేకుండా ఉండే ఆదిత్య సార్ నా పర్సనల్ విషయాలు మాట్లాడేంత ఫ్రెండ్లీగా ఎలా ఉంటారనుకుంటున్నావు? సిల్లీ కాకపోతే అంటుంది ఛాయ. ఉమ తడబడుతూ, అదే నీకు ఏమైనా సలహాలు ఇచ్చేవారా? వర్క్కి సంబంధించి అంటున్నా అంటుంది. అవును, నా వర్క్ గురించి మాత్రమే నాతో మాట్లాడేవారు. మన క్రొత్త ప్రాజెక్టుకి సంబంధించిన ప్రజెంటేషన్లో టెక్నికల్ విషయాలు డెవలప్ చేయాలి, అది పెంచాలి, ఇవి ఇంకా బాగా ప్రజెంట్ చెయ్యాలి అని వాటికి సంబంధించిన విషయాలను మాత్రమే నాతో మాట్లాడేవారు. నిజం చెప్పాలంటే ఉమా, ఆదిత్య సార్ కన్నా రఘు సార్ చాలా మంచివారు, బాగా మాట్లాడతారు కూడా అంటుంది ఛాయ. ఆయన నీకు ఎప్పుడైనా మెసేజ్ చేశారా అంటుంది ఎదురుగా కూర్చున్న ఛాయ కళ్ళలోకి చూస్తూ ఉమా. ఎవరు? రఘు సార్నా అని డౌట్గా అంటుంది ఛాయ. హే, కాదు ఆదిత్య సార్ అంటుంది ఉమా. లేదు, నాకు ఎప్పుడూ సార్ మెసేజ్ చేయలేదు. మా ఇద్దరి నెంబర్స్ కూడా ఒకరి దగ్గర కూడా లేవు. అయినా ఏంటి ఉమా, నువ్వు ఆదిత్య సార్ గురించి తెలుసుకోవాలని ఆసక్తి చాలా ఎక్కువగా ఉన్నట్లు ఉందే అంటుంది ఛాయ కొంటిగా. హే చిచ్చి, అలాంటిదేం లేదు. సార్ నిన్ను తిట్టడం లేదుగా. ఎలా ఉండాలో మేము కూడా నేర్చుకుని ఆయన దగ్గర మంచి మార్కులు కొట్టేద్దామని, అంతే ఛాయ, మరేం లేదు అని కంగారుగా చెబుతుంది ఉమా. నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో అలానే ఉండు. నీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయి. ఆటోమేటిక్గా గుడ్ విల్ అనేది దాని అంతట అదే వస్తుంది ఉమా అని చెబుతుంది ఛాయ. హా, అవును, అదే మంచి ఐడియా అంటుంది ఉమా. సరే పద, ఇప్పటికే చాలా టైం అవుతుంది, మళ్ళీ సార్ రౌండ్స్కి వచ్చే టైం అవుతుంది అంటుంది ఉమా. సరే అని చెప్పి, అయినా ఈరోజు ఆ మిస్టర్ గంభీరం ఫేస్ మొత్తం చింతకాయ తిన్న కూతులా ఉమ్మని ముడుచుకుని ఉంది కాబట్టి మ్యాక్సిమం రౌండ్స్కి రారులే అని మనసులో అనుకుంటుంది ఛాయ. అవును ఛాయ, నాకు చిన్న డౌట్. నువ్వు జీన్స్ వేసుకోవా? నీకు నచ్చదా? నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నా, ఎప్పుడూ టాప్స్ లెగ్గిన్స్ మాత్రమే వేసుకుంటున్నావు అని అంటుంది ఉమా. అలా ఏం కాదు, నాకు కూడా జీన్స్ వేసుకోవటం ఇష్టమే. కానీ జీన్ మరియు దాని మీద టాప్కి అయ్యే ఖర్చుతో నాకు 2 టాప్స్ 2 లెగ్గిన్స్ వస్తాయి. సో నేను టాప్స్నే ప్రిఫర్ చేస్తాను అని చెబుతుంది ఛాయ. ఇలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఆఫీసులోకి వచ్చి ఎవరి క్యాబిన్లో వారు కూర్చుంటారు. అమ్మయ్యా, ఇప్పుడు కొంచెం తలనొప్పి తగ్గింది అని తన ల్యాప్టాప్ తీసుకుని లాగిన్ అవుదామని అనుకోకుండా ఆదిత్య క్యాబిన్ వైపు చూస్తుంది. అతడు తన క్యాబిన్ డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వచ్చి తిన్నగా ఛాయ క్యాబిన్ వైపుగా అతని నడక సాగుతుంది. అది గమనించిన ఛాయ, చచ్చండ్రు దేవుడో, ఇటే వచ్చేలా ఉన్నాడు మిస్టర్ గంభీరం. అయితే మళ్ళీ నా తలనొప్పి స్టార్ట్ అయినట్లే అని మనసులో అనుకునేంతలోనే ఛాయ క్యాబిన్ దగ్గరకు వచ్చి తన డెస్క్పై ఒక చెయ్యి వేసి ఒక చెయ్యిని తన జేబులో ఉంచుకుని, గుడ్, నీ ప్రెజెంటేషన్ బాగుంది అంటాడు మొదటిసారి ఆమె కళ్ళల్లోకి చూస్తూ.
ఛాయా చైర్లోంచి లేచి నిలబడదామంటే అతడు అక్కడే అడ్డుగా ఉండటం వలన అంత స్పేస్ లేదు. ఇక లేవకుండా చైర్లోనే కూర్చుని వినయంగా థ్యాంక్ యూ సార్ అంటుంది. నీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగవచ్చు అంటాడు. ఆమె తొందరగా లేదు సార్, నాకు అన్నీ అర్థమయ్యాయి. అయినా నాకు తెలియని విషయాలను రఘు సార్ వివరంగా చెబుతున్నారు అంటుంది. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే అప్పుడు అంటున్నా అని అతని నొసలను పైకి ఎగరేస్తూ చెబుతాడు. ఆ సరే సార్, థ్యాంక్ యూ అంటుంది. ఓకే అని చెప్పి ఆదిత్య నడుచుకుంటూ తన క్యాబిన్లోకి వెళ్తాడు. ఛాయ తన సీట్లో అలానే కూర్చుని ఆలోచిస్తుంది. తన మనసులో ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ మిస్టర్ గంభీరం ఏంటి, ఎప్పుడూ లేనిది ఎందుకు నాతో ఇంత బాగా మాట్లాడుతున్నారు? ప్రెజెంటేషన్ ఎంత బాగున్నా వంకలు వెతుకుతారు. అటువంటిది ఎటువంటి వంకలు పెట్టకుండా తన క్యాబిన్లో బాగుంది అని చెప్పారు. సరిపోతుంది కదా. మరలా పని కట్టుకుని నా దగ్గరికి వచ్చి ప్రెజెంటేషన్ గురించి మెచ్చుకోవటం నేను నమ్మలేకపోతున్నాను. ఆయన నా కళ్ళల్లోకి చూసినప్పుడు నా గుండె ఎందుకు అంత వేగంగా కొట్టుకుంటుంది? బాబోయ్, మైండ్ ఏంటి ఏదో పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తుంది. లేదు, నేను నా పనిపై కాన్సంట్రేషన్ చెయ్యాలి అని అనుకుంటూ తన పనిలో మునిగిపోవటానికి ప్రయత్నం చేస్తుంది ఛాయ. మరి ఛాయ గురించి ఆదిత్య ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అనుకోని ప్రేమ కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.